పచ్చని చెట్లు ప్రగతి మెట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు విచ్చేశారు. వారిని సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నారు. అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు. మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం. ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ ఇది పుణ్యభూమి ధన్యభూమి యోగభూమి యాగభూమి సత్యభూమి నిత్యభూమి, అందులో ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటిది. The entire forest me over here. Narayana? అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది చూస్తాం ఇట్లా ఉంటారు. ఏమో సార్ ఇది హత్య మేడి అంజీర్ కాదు మేడి అత్తి రెండు ఒకటేనా? కాదు సార్ రెండు ఒకటే అనుకుంటా. ఒకటే ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఒకటి. ఓకే రండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇదే ఇది వేసారా వేప చెట్టులో వేసారా? సార్ ఈరోజు మనతో పాటు 1000 స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఈ వెన్యూలో. వాళ్ళ దగ్గర కూడా ప్లాంటేషన్. ఎన్ని చెట్లు పెడుతున్నారు మొత్తం? ఇక్కడ 1500 సార్. 1500. ఇక్కడ ఎన్ని స్పీసెస్ ఇవి? సార్ దాంట్లో అబౌట్ 16 స్పీషీస్ సార్. 16 నెటివ్ స్పీషీస్ సార్. లోకల్ స్పీషీస్ మర్రి రావి ఇంకా మీరు ఈ నక్షత్రాలని లింక్ చేస్తున్నారా లేదా? చెప్పారు నక్షత్ర వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా ఇచ్చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళ నక్షత్ర ప్రకారం చూసుకుంటారు. Exhibition of recycling products, sir. He is a PhD from IIIT Karnool. చెప్పయ్య. సార్ డిఎంసీ స్కాలర్ ఇన్ డిఎం టర్నోల్ సార్. సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీసీబీ బోర్డ్ సార్. సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్